మా కోసం ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నాం? సో ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి నీకోసం మటర్ ఫ్రూట్స్ కీర్ అని కొత్త వంటకంతో వచ్చాను. సో ఇప్పుడు మటర్ ఫ్రూట్స్ కీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటర్ ఫ్రూట్స్ కీర్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి బఠానీ పేస్ట్, పాలు, కండెన్స్డ్ మిల్క్, క్యాండీ కివి, క్యాండీ ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్, పంచదార, నెయ్యి, పాల పొడి, టూటీ ఫ్రూటీ, వైట్ చాక్లెట్ చిప్స్. సో మటర్ ఫ్రూట్ కీర్కి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం కదా, ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఓకే. రిపబ్లిక్ డే అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయిగా, ఆరెంజ్, గ్రీన్. సో తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేద్దాము. ఓకే, ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఓకే. ఇప్పుడు మిక్సీ చేసిన మటర్ ఓకే వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కూచిపూడి డ్యాన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వచ్చావు? చిన్నప్పటి నుంచా? 3rd క్లాస్ నుండి. 3rd క్లాస్. ఓకే. ఇప్పుడు మిల్క్ పౌడర్ ఇది మొత్తం వేసేసుకుందాం. కావాలి ఇట్లా వెంటనే వేసేస్తున్నావు అంతేనా? కొంచెం టైం తీసుకొని టైం తీసుకుందాం. పాలు వేసిన తర్వాత టైం తీసుకుందాం. ఓకే. అంటే నేను ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నా, అందుకే ఓకే ఇంత క్లీన్గా చూస్తున్నా అనమాట. ఇప్పుడు కొంచెం పంచదార వేసుకుందాము. ఓకే. ఇప్పుడు కొంచెం షుగర్ మెల్ట్ అవ్వాలి అనుష. దాని తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందాం. ఓకే. అప్పుడు కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు మాట్లాడొద్దంటావు, డిస్టర్బ్ చేయొద్దంటావు. ఓకే. అంటే వార్నింగ్ ఇస్తుందండి ముందే, ఇప్పుడే ఎక్కువగా మాట్లాడకు నేను వంట చేసేటప్పుడు అని. వంటింట్లో ఎంత మంది ఉన్నా చిరాకు పడకుండా వంట చేస్తావా? చేస్తాను. నాకు హెల్ప్ చేయాలి, కాకపోతే నీకు హెల్ప్ చేయాలి. ఎవరు ఉండకపోవడమే మంచిది వంటింట్లో. సరే, పాలు యాడ్ చేసుకుందాం. ఆ పాలు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నావా లేకపోతే? బాయిల్డ్ మిల్క్. ఓకే. ఇప్పుడు ఇది మిక్స్ చేసి ఒకసారి బాయిల్ చేసుకుందాం. బీటెక్ అన్నావు కదా, నీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? నువ్వు ఓన్లీ చైల్డ్? ఉన్నారు. అన్న ఏం చేస్తున్నాడు? అన్న జాబ్ బెంగళూరులో. అరే మీ అన్న జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఇంట్లో ఇట్లా ఖాళీ ఉంటే ఏమనట్లేదు మమ్మీ? సపోర్టింగ్. మమ్మీ కొంచెం చూసి నేర్చుకో అంటే. మా మమ్మీ కూడా సపోర్టివే చాలా. సో మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కూచిపూడి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన మరుక్షణం నేను వచ్చి కూచిపూడి డాన్స్ అక్కడ నేర్చుకుంటాను. ఎగ్జామ్స్ రాస్తున్నాను ప్రస్తుతానికి. దానికి ఎగ్జామ్ రాయాలా? సర్టిఫికేట్ రావాలి కదా. వస్తే సరిపోదా? నేను చూస్తే ఆల్రెడీ వచ్చిందా అని అన్నావు. మాటలు అంటే మేనేజ్ చేస్తా కానీ డాన్స్ అంటే అబ్బే ఇవన్నీ మనతో అయ్యే పనులు కావురా. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళకి చెప్పావా ఇలా కుకింగ్ షోకి వెళ్తున్నాను అని? అంటే నీ సజెషన్స్ తీసుకొని వచ్చా వచ్చే ముందు? ఎవరికి చెప్పలేదు. వాళ్ళకి వస్తాయి కదా ఫస్ట్. ఏంటో కెమెరా ముందు పర్వదిస్తుంది, వాళ్ళకే రాదంట. రాదు. కనీసం ఎపిసోడ్ రిలీజ్ అయ్యాకనైనా పంపించి నా ఎపిసోడ్ రిలీజ్ అయిందని చెప్తావా? చెప్దాం. అప్పటికి రిలీజ్ అయిపోతుంది కాబట్టి. అప్పటికి రిలీజ్ అయితే ఓకే హ్యాపీ. నీకేంట్రా తినేది నేనే కదా, నువ్వు వండేసి వెళ్ళిపోతావు, మీ ఫ్రెండ్స్ తర్వాత ఎపిసోడ్ చూసుకుంటారు. ఈ ఎపిసోడ్ చూసినాక రేవతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కింద నా అడ్రస్ పెడతాను, ఒకసారి కాల్ చేసి ఎలా ఉన్నానో కనుక్కోండి. వాళ్ళకు కూడా చాలా ఇష్టం నా కుకింగ్, తింటూ ఉంటాను నేను చేస్తే. అయితే కుకింగ్ లో సర్టిఫైడ్, కూచిపూడి సర్టిఫికేషన్ కోసం వెయిటింగ్. కోయడా మీది? కోయడే. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా? మీ గ్యాంగ్ లో ఒక 3-4 పేర్లు చెప్పి ఎవరు బాగా క్లోజ్ గా? బాగా క్లోజ్ అంత ఉండదు. ఏం చేసినవరా 4 సంవత్సరాలు? క్లోజ్ గా ఉన్నారు, ఒక 2 ఉన్నారు ఫ్రెండ్స్ అంతే. ఇద్దరే? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నువ్వు 3 వాళ్ళు ఒకరితోటే వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. మీ క్లాస్ లో అందమైన అమ్మాయి ఎవరు? ఆబ్వియస్లీ నేనే అంట కదా. నువ్వు కాకుండా సెకండ్ అందమైన అమ్మాయి ఎవరో చెప్పు. అలా చెప్పరు అమ్మాయిలు, అలా చెప్తారా? అబ్బాయి అలా చెప్పరు. సో రేవతి బాయిల్ అయిపోయింది అనుకుంటా కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? బాయిల్ అయిపోయింది, ఆఫ్ చేద్దాం. ఓకే. ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం. ఇప్పుడు లైట్గా మిక్స్ చేసుకుందాం దీన్ని. అది కొంచెం థిక్గా బాలా? అయిపోద్దిలే. క్యాండిడ్ కివి. ఓకే. నెక్స్ట్ క్యాండిడ్ ఆరెంజ్. ఇది టూటీ ఫ్రూటీ.
ఓకే. మిక్స్ చేయాలా నేను? ఇది వైట్ చాక్లెట్. మీకు వచ్చా అనుష వంట చేయడం? నేను చాలా బాగా చేస్తాను. తింటారా? తినడానికి రా చేసేది. రేవతి ఇంక అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో చూసారు కదా, రేవతి మన కోసం మటర్ ఫ్రూట్స్ కీర్ అయితే తయారు చేసింది. దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసే విధానం చూద్దాం. మటర్ ఫ్రూట్స్ కీర్, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి బఠానీ పేస్ట్, పాలు, కండెన్స్డ్ మిల్క్, క్యాండీ కివి, క్యాండీ ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్, పంచదార, నెయ్యి, పాల పొడి, టూటీ ఫ్రూటీ, వైట్ చాక్లెట్ చిప్స్. మటర్ ఫ్రూట్స్ కీర్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ పేస్ట్, పాల పొడి, పంచదార వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పాలు వేసి ఒక 3 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కండెన్స్ మిల్క్, క్యాండీ కివి, క్యాండీ ఆరెంజ్, టూటీ ఫ్రూటీ, వైట్ చాక్లెట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటర్ ఫ్రూట్స్ కీర్ రెడీ.